గం గణపతి నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఈ మధ్య అత్తాకోడళ్ళ మధ్య మరీ గొడవలు ఎక్కువగా అవుతున్నాయండి. నిజానికి అదేదో జోక్ ఉన్నట్టు ఎట్లా అంటే వాళ్ళిద్దరికీ మ్యాచ్ మేకింగ్ భార్యాభర్తలిద్దరికీ చూసిన దానికన్నా ఆ అత్తాకోడళ్ళిద్దరికీ మ్యాచ్ మేకింగ్ చూడటం నయమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమి లేదు, చాలా చిన్న చిన్న విషయాలకి చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో, అత్తగారిది తప్పని కోడలు, లేతే కోడలు తప్పని అత్తగారు, ఇలా ప్రతి ఇంట్లో చాలా వరకు చాలా ఇళ్లల్లో ఈ సమస్య కొంచెం పెద్దదిగానే అనిపిస్తుంది. ఇది చెప్పుకుంటే చాలా చిన్న సమస్యలాగా అనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే చాలా పెద్ద సమస్య. ఇది మనసుకు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని కొంచెం పెద్దదిగానే భావించాలి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు తర్వాత. అలానే ఈ అత్తాకోడళ్ళ గొడవలకి, జాతకానికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా జాతకం ప్రకారం సంబంధం ఉంటుందండి. మీ జాతకంలో 10వ స్థానం గాని, 11వ స్థానం గాని పాడైనప్పుడు అంటే 10, 11 స్థానాల్లో ఏదైనా పాపగ్రహం ఉన్నా, లేదు 10, 11 స్థానాలకి సంబంధించిన అధిపతి ఏదైనా పాప స్థానాలతో ఉన్నా, లేదు పాపగ్రహాలతో చూడబడుతున్నా మీకు సర్వసాధారణంగా ఈ తప్పులనే వస్తాయి. మరి ఇవి రాకుండా, ఈ అత్తాకోడళ్ళ మధ్య గొడవలు రాకుండా వారిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ తల్లి కూతుళ్ళలాగా ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా అంటే రెమెడీ మాత్రం ఖచ్చితంగా ఉందండి. నేను చెప్పినటువంటి ఈ రెమెడీని మాత్రం మీరు ఒక 41 రోజుల పాటు కంటిన్యూస్‌గా చేయాల్సిన పని ఉంటుంది. మధ్యలో ఏదన్నా కారణాల వల్ల గనక బ్రేక్ వస్తే మీరు ఎక్కడి వరకు చేశారో, సపోజ్ ఒక 20 రోజులకి బ్రేక్ వచ్చింది అని అనుకుందాము. 20 రోజులకి బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒక 4 రోజులకో, 5 రోజులకో మీకు కుదిరినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు 21 దగ్గర నుండే లెక్కలోకి వస్తుంది. ఇలా మీరు 41 రోజులు చేస్తే 41 రోజులలోగానే మీకు మంచి రిజల్ట్ రావటానికి చాలా వరకు ఆస్కారాలున్నాయి. ముఖ్యంగా మీరు న్యాచురల్ జోడియాక్‌లో గనక తీసుకుంటే 10, 11 స్థానాలు రెండిటికి అధిపతి ఎవరు అంటే శని. ఈ శని ఏంటి, పైకి కనిపించినటువంటి తప్పులు. అంటే ఏదైనా సరే వీళ్ళిద్దరి కంప్లెయింట్లు అలానే ఉంటాయి. పైకి ఎవరికీ కనిపించదు. పైకి కనిపించినటువంటి తప్పులకు అవకాశం ఉంటుంది. దేనికంటే 10, 11 స్థానాలు రెండిటికి అధిపతి శనే కాబట్టి చాలా చిన్న చిన్న తప్పులకే చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. అది మనం జడ్జిమెంట్ ఇవ్వాలంటే మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఇద్దరూ అన్యోన్యంగా ఉండటానికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చాలా క్లియర్‌గా చెప్తాను వినండి. ఇది 41 రోజుల పాటు చదవాల్సినటువంటి మంత్రం. ఏమి లేదండి, మీరు ప్రతిరోజు కూడా పడమర వైపుకు తిరిగి, అంటే మీ మొహం పడమర వైపుగా ఉండేటట్టుగా కూర్చొని ఓం శం శనీశ్చరాయ నమః, ఓం శం శనీశ్చరాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 54 సార్లు చదువుకోండి. ఒకవేళ కోడల వల్ల అత్తకి ఇబ్బందైతే అత్తగారు చదువుకోవాల్సిన మంత్రము ఇదే. ఒకవేళ అత్త వల్ల కోడలికి ఇబ్బంది అయినప్పుడు కోడలు గారు చదువుకోవాల్సిన మంత్రం ఇదే. దేనికంటే గొడవలు, ముఖ్యంగా అత్తాకోడళ్ళ మధ్యలో గొడవలు రావడానికి కారణం ఎవరు అంటే శని. శని ఏంటి, మనకి కనిపించకుండా ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నామండి సాఫీగా, మనకి తెలవకుండా కాలడ్డం పెడుతూ ఉంటారు శని. మనం అప్పుడు ఏం చేస్తాం, చూసుకోకుండా బోర్ల బక్కల పడతాం. అలానే శని ఏ పని చేసినా చాలా సైలెంట్‌గా ఎవ్వరికీ తెలియకుండా చేస్తారు. కాబట్టి ఈ అత్తాకోడళ్ళ గొడవలు కూడా అంతే. మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఆ విషయాలు ఎవరికీ అర్థం కాదు. అందుకని చెప్పి నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు మీరు కంటిన్యూస్‌గా చదవటం వలన ఇద్దరి మధ్యలో సయోధ్య పెరుగుతుంది. ఇద్దరు కలిసి అన్యోన్యంగా తల్లి కూతుళ్ళలాగా ఉంటారు. నమస్కారం.